ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తోడుగా నిలబడుతూ అడుగులు ముందుకు వేయాల్సిన సమయం వచ్చింది. అడుగులు ముందుకు వేయమని చెప్పి మనందరినీ కూడా గట్టిగా కోరుతా ఉన్నాం. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినవి కూడా ఇక 2 బడ్జెట్లు. ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతన్నల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడుతూ ఉన్నారు. ఇక 2 ఏళ్ళకే చూస్తా ఇంకా మరో 2 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్. మొదలో 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో సాగుతుంది. కాబట్టి వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగమైనా, వీళ్ళు చేసే అరాచకాలైనా, వీళ్ళు చేసే హెరాస్మెంట్ అయినా కూడా ఇవన్నీ కూడా ఇక కొద్ది రోజులే అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మన పార్టీ హెడ్ ఆఫీస్లో లీగల్ సెల్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారు చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉండే కార్యక్రమం అందరికీ కూడా హెడ్ ఆఫీస్లో ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సొంత కుటుంబ సభ్యులకి ఇబ్బంది వచ్చినట్టుగానే పట్టించుకుని వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం పార్టీ అన్ని దశల్లోనూ చేస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మనోరన్న, ఈ లీగల్ సెల్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. మరి శివ కూడా రేపొద్దున నేను చెప్తా ఉన్నా, పిల్లోడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పార్టీకి తను గట్టిగా నిలబడతా ఉన్నాడు. తనను కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా పై స్థానంలో కూడా తీసుకుంటారు. అందరూ కూడా తోడుగా ఉంటారు. జిల్లాలో శివ దగ్గర నుంచి నియోజకవర్గంలో రవి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా ఉండే కార్యక్రమాలు ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా సవ్యసాచుల మాదిరి, కథన రంగంలో సవ్యసాచుల మాదిరి గట్టిగా పోరాడండి. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్ద పీట వేసేది కార్యకర్తలకి అని మాత్రం మరొక్కసారి చెప్తాను. జగన్ 2.0లో మీ ద్వారానే ప్రతి మంచి కూడా ప్రజలకు జరిగిస్తాను. ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వచ్చే కార్యక్రమం చేసి చూపిస్తానని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైనా పూర్తి చేయగలిగారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో, నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండ అయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్ గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, ఎబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్ గివ్ హిమ్ పవర్.
అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం, పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి, జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు. ఇక మేం చేస్తున్న యాత్ర ఎప్పుడో ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరంన్నర ముందు అనౌన్స్ చేసినట్టు, ఇందాకెవరో చెప్పారు, ఎప్పుడు 27 జులైలో పాదయాత్ర చేస్తాడా, దానికి ఇప్పుడు ఎందుకంటే అనౌన్స్మెంటు? మేము ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాం, ఇప్పుడు యాత్ర చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? మన్రేగాను బీజేపీ చంపేస్తుంది కాబట్టి చేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఎందుకు యాత్ర చేయటం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు కూలీల కోసం, ఉపాధి హామీ కోసం ఎందుకు కొట్లాడటం లేదు? ఎవరికి ఉంది చిత్తశుద్ధి? మేము చేస్తున్న యాత్ర ఎవరి కోసం? మేము చేస్తున్న యాత్ర ప్రజల కోసం, గ్రామాల కోసం, గ్రామ స్వరాజ్యం కోసం, గ్రామాలలో మళ్లీ ఉపాధి హామీ బ్రహ్మాండంగా నడవడం కోసం. ప్రజలే గమనించాలి.